దేవా, సర్వాధికారి యేసుక్రీస్తు ప్రభు, మా రక్షకుడు, మా విమోచకుడు, మా ప్రాణ విమోచన క్రయధనంగా సిలువలో బలియాగంగా సమర్పించుకున్న ప్రభుడు, సమస్తమును చేయుటకు శక్తిమంతుడు, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. సమస్తం మీద ఆధిపత్యము అధికారము కలిగినవాడు, అల్ఫా ఒమేగా, ఆది అంతమైనవాడు, అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఇశ్రాయేలీల దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా నామం కలిగినవాడు. తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. పాపులం దౌర్భాగ్యులమైన మమ్మల్ని ప్రేమించి పరలోకం విడిచి ఈ లోకంలోనికి వచ్చారు. మా పాపపు శిక్ష యావత్తు సిలువలో భరించారు. మీరు కార్చిన పరిశుద్ధ రక్తధారలతో మా పాపములు అపరాధముల నుండి మాకు విడుదలిచ్చారు. విశ్వాసం ద్వారా కృపచేత గొప్ప రక్షణ ఇచ్చారు. మీరు దయచేసిన రక్షణలో ఈ 20 క్షణం వరకు భద్రపరుస్తున్నారు. ఒకడు తన కనుపాపను కాపాడినట్లు మమ్మల్ని కాపాడుతున్న దేవుడు, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభు, మరొక పరిశుద్ధ ప్రభుదినం మా జీవితాలు అనుగ్రహించినందుకు కూడా వందనాలు. వివిధ లోకంలో చెదిరిన సమస్త పరిశుద్ధులు మీ రక్తం చేత విమోచింపబడిన బిడ్డలందరూ ఆయా స్థలాల్లో సంఘాల కూడి మిమ్మల్ని ఆరాధిస్తుండగా ఈ కర్మేలు ప్రార్థనా మందిరంలో ఈ స్థలంలో కూడి మేము కూడా మిమ్మల్ని స్తుతించి ఆరాధించినట్లు మాకు అనుగ్రహిస్తున్న కృపకే వందనాలు. ఈ స్థలము, ఈ ఆవరణం నన్ను మమ్మల్ని మీ పరిశుద్ధ రక్త ప్రోక్షణలోనికి తెచ్చుకుంటున్నాం. మీ పరిశుద్ధాత్మ ఆవరింపు మాకు దయచేయండి. కోడిక ఆది నుంచి అంతవరకు శిరసత్వం వహించండి. మా అపరాధములు, దోషములు క్షమించండి, పవిత్రపరచండి. పాడుకునే పాటలు దయచేయండి. ఏక కంఠం, ఏక తాత్పర్యం, ఏక భావం, ఏక తాళంతో పాటలు పాడి మిమ్మల్ని మహింపరచుటకు సహాయం చేయండి. ప్రభువా, వేడుకుంటున్నాము. అలాగనే వాయిద్యాలు వాయించే వారికి కృపనివ్వండి. ధ్యానించే వాక్య భాగాల్లో మీ కృపను అనుగ్రహించి నిలబడే దాసును మీ సిలువ చాటును మరుగు చేసుకోండి. మీ నోటికి బోరుగా చేసుకోండి. మహిమ కలిగిన మీ సింహాసనం నుండి మీ మెల్లని స్వరంతో మాతో మాట్లాడండి, సహాయం చేయండి. వేడుకుంటున్నాము. కనికరం చూపించండి. స్తోత్రాలు నాయనా. ప్రభు, ఈ సమయం దీవెనకరంగా చేయని రాగలిగిన వారిని బట్టి వందనాలు. రావాల్సిన వారు మార్గ మధ్య ముందున్న వారు క్షేమంగా నడిపించండి, సహాయం చేయండి. దేవా, ఇళ్ల వద్ద ఉన్నవారు త్వరపడి వచ్చే మనస్సు దయచేయండి. నిర్లక్ష్యంగా ఉన్నవారితో మాట్లాడండి, సంధించండి. ప్రభు, ఈ రీతిగా మేము ఆత్మతో సత్యం యథార్థం మిమ్మల్ని ఆరాధించినట్లు, యోగ్యమైన రీతిలో బరిలో చేయముంచినట్లు కృపను అనుగ్రహించండి. సండే స్కూల్ పరిచర్యను దీవించండి. బాల్యము నుండి పిల్లలు తమ సృష్టికర్తను ఎరగగలిగినట్లు సహాయం చేయమని బ్రతిమలాడుతున్నాము. కృప చూపించండి తండ్రి. మందిరంలో మంచి వాతావరణం దయచేయండి. పరిశుద్ధ ఆత్మ కుమ్మరింపు అనుగ్రహించండి. మీ వాక్యం వెల్లడి ఎగుట తోడనే వెలుగు కలుగునది. తెలివి లేని వారికి తెలివి కలిగించండి. మీ వాక్య వెలుగు, మీ ముఖ కాంతి, మీ ప్రసన్నత మా మీద ప్రకాశింపజేయమని వేడుకుంటున్నాము. సహాయం చేయండి ప్రభు. సాగిలపడుతున్నాం. మేము కూర్చున్నట, లేచుట, నిలుచుట, పాడుట, ఆరాధించుట, రొట్టె విరుచుట, కానుకలు అర్పించుట సమస్తం మీ నామమునకు అంగీకార యోగ్యంగా పరలోకపు క్రమంలో ఉండనట్లు సహాయం చేయండి.
మీ చేతిలో మళ్ళీ అప్పగించుకున్న హెబ్రోన్ సహవాసం అంతటిని జ్ఞాపకం చేసుకో. ఆయా స్థలాల్లో నిలబడి దాసులు జ్ఞాపకం చేసుకొని, కూడి వచ్చే ప్రజలను జ్ఞాపకం చేసుకొని, నెమ్మది ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మేలు దయచేయమని, సహాయం చేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆరాధించుకునే ముందుగా దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలను ధ్యానించుకుందాం. లూకా సువార్త 16వ అధ్యాయం. పంతొమ్మిదవ వచనం నుండి 31 వరకు మార్చి చదువుకుందాం. లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనం నుండి 31వ వచనం వరకు. లూక్స్ గాస్పల్ చాప్టర్ 16 వర్సెస్ ఫ్రమ్ 19 to 31 మార్చి చదువుకుందాం. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలను, సన్నపు నార వస్త్రము ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. అప్పుడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించేతివి, అలాగనే లాజరు కష్టం అనుభవించనని జ్ఞాపకం చేసుకొని, ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తల్లో ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, కలిసి చదువుకున్నారు. అందుకు అతడు, మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచిన వారు నమ్మరని అతనితో చెప్పని. ప్రార్థన చేసుకో. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. చదువుకున్న లేఖన భాగం మా గమనంలో బోధించండి. నిలబడిన మీ దాసుని కొలుతరిన ఆత్మతో నింపి మాతో మాట్లాడండి. ఆరాధించుకున్నట్టుకు మమ్మల్ని సిద్ధపరచండి. మీ ఆత్మ ద్వారా పురికొల్పి రాగలిగిన వారిని బట్టి స్తోత్రాలు రావాల్సిన వారు చాలామంది ఉన్నారు. మీరే ప్రేమతో వారిని నడిపించమని బ్రతిమలాడుతున్నాము. సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇది బాగా తెలిసిన విషయం. ధనవంతుడు ఒకడు ఉన్నాడు, లాజరు ఒకడు ఉన్నాడు. ధనవంతుడు బహుగా సుఖపడుతున్నాడు. లాజరు ఏం పడ్డట? వాడు అక్కడ ఆయన అబ్రహాం చెప్పిన మాట చూడండి. ఏమన్నాడు? నీవు నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైన సుఖం అనుభవించు, అలాగనే లాజరు కష్టము అనుభవించు. అయితే మరణం, ఇద్దరు చనిపోయారు. చనిపోయిన తర్వాత లాజరు నెమ్మది పొందుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ భూమి మీద సుఖం అనుభవించిన ధనవంతుడు ఏమయ్యాడు? అక్కడ యాతన పడుతున్నాడు. ఎక్కడ? పాతాళంలో. ఎంత యాతన పడుతున్నాడంటే ఇక్కడ ఒక మాట అన్నాడు, 24, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము.
నాలుక చల్లారట్లేదుట. ఈ అగ్ని జ్వాలలో నేను యాతన పడుచున్నానని కేకలు వేసి, నేను ఈ అగ్ని జ్వాలలో అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నాడు. కాబట్టి భూమి మీద ఉండే జీవితము తాత్కాలికము. ఈ జీవితాన్ని విడిచిపెట్టిన తర్వాత ఉండేదే శాశ్వతం. శాశ్వత కాలం ఉండేటటువంటి స్థితి ఆ ఇద్దరికి ఎంత తేడా ఉందో చూడండి. ఒకడు నెమ్మదిగా ఉన్నాడు, ఒకడు యాతన పడుతున్నాడు. నాలుక మీద ఒక్క నీటి చుక్క కూడా వానికి లేదు, దొరకట్లేదు అక్కడ. ఎక్కడది? పాతాళంలో. అది వాని పరిస్థితి. ఇప్పుడు ఈ పాతాళం గురించి చూడండి. 23లో అంటాడు, అప్పుడు పాతాళములో బాధపడుచును. యోబు 7:9 చదవండి ఎవరన్నా. యోబు 7:9. యోబు 7:9. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయినవాడు. ఇక పాతాళంలోకి ఒకసారి పోతే ఇక మరొచ్చేదే లేదు. అక్కడ కూడా అబ్రహాం చెప్పాడు, మీ దగ్గర ఉన్నవారు మా దగ్గరికి రాకుండానట్లు, మా దగ్గర ఉన్నవారు మీ దగ్గరికి పోకుండానట్లు మన మధ్య ఏమున్నది? పెద్ద అఖాతం ఉన్నది, పెద్ద లోయ అన్నమాట. దాంట్లో నుంచి రారు. పాతాళమునకు పోయినవాడు, దిగిపోయినవాడు మరి ఎప్పుడునూ రాడు. ఒకవేళ మనం పాతాళానికి వెళ్ళిపోయి ఉంటే మన పరిస్థితి ఏంటి? ఇది అర్థం చేసుకోవాలి. మరెప్పటికీ రాము. తర్వాత రెండో చూడండి, కీర్తన 9:17. కీర్తన 9:17. దుష్టులు దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. ఎవడు పాతాళానికి వెళ్తాడు అంటే దుష్టులు వెళ్తారట, దేవుని మర్చిపోయేవారు వెళ్తారు. ఇప్పుడు మనం ఒకప్పుడు దుష్టులమా కాదా? ఒకప్పుడు దుష్టులమే కదా, దుష్ట సాంగత్యం చేసిన వారమే కదా, దుష్టమైన లోకంలో ఉన్న వాళ్ళమే కదా. కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి? మన స్వభావ సిద్ధంగా మన క్రియలను బట్టి ఎక్కడికి వెళ్ళాలి? పాతాళమునకు వెళ్ళాలి. పాతాళములకు వెళ్తే మళ్ళా పైకి రాము. అలాగనే 89:48 చూడండి, కీర్తన 89:48. పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడెవడు? పాతాళం వశం కాకుండా ఎవడు తప్పించుకోలేట. అది పట్టుకుని ఈడ్చుకుని పోతుంది అంతే. చూడండి ఐజయా 5:14 అక్కడ ఏముంది? యెషయా 5:14 ఏముంది? పాతాళం ఏం చేస్తోందిట? గొప్ప ఆశ పెట్టుకొని నోరు తెరుచుకుందిట, అది పట్టుకుంటుందిట. యోబు 24:19 చూడండి. యోబు 24:19. పాతాళం పాపం చేయవారిని పట్టుకొనును. పాతాళం పాపం చేసేవారిని పట్టుకుంటుందట. దాని వశము నుండి తప్పించుకోవటం ఎవరి వల్ల? ఇక కాదు. దానిలోనికి పోయినవాడు మరలా తిరిగి బయటకు రాడు. తరువాత అది గొప్ప ఆశ పెట్టుకుంటోందిట. అంటే పాపం ఎట్లా చేసుకుని ఎప్పుడు వస్తాడో ఆశ అంటే ఏమిటి? ఎప్పుడు వస్తాడో అని రాగానే మింగేస్తుంది, మరలా ఎవడు బయటికి రాడు. ఇది పాతాళం పట్టుకున్న వారి పరిస్థితి. ఆ పాతాళంలో ఆ ధనవంతుడు ఏమవుతున్నట్ట? యాతన పడుతున్నట్ట. ఆ అగ్ని జ్వాలల్లో కాలుతూ ఉన్నాడు. వానికి చల్లార్చడానికి నీటి చుక్క కూడా ఎవడు ఇచ్చే పరిస్థితి లేదు. అది వాని స్థితి. ఇది మరణమైన తరువాత స్థితి. లాజరు అయితే పాతాళం తప్పించుకున్నాడు, నెమ్మదిగా ఉన్నాడు. ఇప్పుడు మనము ధనవంతుని వలె పాపములో ఉన్నవారు. ఒకప్పుడు ఆ పాతాళమునకు పాత్రలం.
పాతాళంలోకి వెళ్ళిన తర్వాత ఇక మళ్ళా ఎవడు మనల్ని తప్పించలేడు. దేవునికి స్తోత్రం. పాతాళమునకు వెళ్లకుండానే ప్రభు ఏం చేశాడు? మనలను తప్పించాడు. అక్కడ వాడు అంటాడు, ఆ ధనవంతుడు అంటాడు, అయ్యా నాకింకా 4 సోదరులు ఉన్నారు, వాళ్ళ దగ్గరగా లాజర్ను పంపు, వాడు సత్యం చెప్తే వింటాడు అని అంటే, కుదరదయ్యా, మృతుల్లో నుండి ఒకడు లేచినా సరే వారు నమ్మరు. ఎందుకంటే అక్కడ మోషే ప్రవక్తలు అంటే దేవుని వాక్యం ఉన్నది, దాన్నే నమ్మని వాడు మృతుల్లో నుంచి ఒకడు లేచినా నమ్మడు అని అన్నారు. ఎవరు మృతుల్లో నుంచి లేచాడు చెప్పండి? ఎవరు లేచారు? యేసుక్రీస్తు ప్రభు వారు లేచారు. లేచినా కూడా ఎవడు నమ్మట్లేదు. అందుకనే ప్రభు అన్నాడు యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఒక మాట అన్నారు. ఏమన్నారు? చూసి నమ్మిన వాని కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. 29వ వచనం, 20:29 యోహాను సువార్త. నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మినవారు ధన్యులు. నమ్మినవారు, నమ్మవారు అంటే ఫ్యూచర్, నమ్మినవారు అంటే పాస్ట్ టెన్స్, జరిగిపోయింది. చూడక నమ్మినవారు. ఇప్పుడు దేవునికి స్తోత్రం, దేవుని దయ, దేవుని అత్యంతమైన కృప. చూడకనే మనము ఏం చేయగలిగాము? నమ్మాం. ఈ నమ్మకం కూడా ఎవరు కలుగజేశారు? ప్రభు కలుగజేశాడు. యేసు ప్రభువే తన ఆత్మ ద్వారా మనకు నమ్మకం కలుగజేశాడు. ఆ పాతాళము నుంచి విడిపించాడు. పాపం చేసిన వారిని పాతాళం ఏం చేస్తుందట? పట్టుకోను. పాతాళం పట్టుకుంటుంది కాబట్టి ఏమైంది? పాతాళం నుంచి ఏం చేశాడు? మనలను విడిపించాడు ప్రభు. అందుకు మనం ప్రభువును స్తుతిస్తాం. ప్రభువా, నువ్వు నన్ను పాతాళం నుంచి విడిపించావయ్యా, పాతాళం వశము కాకుండా నన్ను తప్పించావు. రేపు చనిపోతాను ఎప్పుడొకప్పుడు, అయితే పాతాళానికి పోయి అగ్నిజ్వాలల్లో కేకలు వేయకుండా నెమ్మదికరమైన స్థలానికి వెళ్ళే కృపను నాకు ఇచ్చావు. ఇందుకొరకు నువ్వు కలువరి శిలువలో రక్తం కార్చావు, సమాధిని గెలిచి తిరిగి లేచావు. నా కోసమే, నా పాపముల కోసమే కలువరి శిలువలో మరణించావు ప్రభువా, నీకు స్తోత్రం. నీ రక్తంతో నన్ను కడి పవిత్రపరిచావు, నా పాపాలు క్షమించావు, నీకు స్తోత్రం అని చెప్తాం. చూడండి అక్కడ సంఖ్యాకాండం 37:22, సంఖ్యాకాండం 37:22 అక్కడ ఏముంది? 32:27, సంఖ్యాకాండం 32:27. అదే ఉందా? నీ పాపమే నిన్ను పట్టుకొను. 32:23 మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపం చేసిన వారగుదురు గనుక మీ పాపం మిమ్మను పట్టుకొనునని తెలుసుకొనుడి, మీ పాప ఫలము మీకు లభించును. రెండవది, మొదటి పాతాళం పట్టుకుంటోంది, దానికంటే ముందు ఇంకోటి పట్టుకుంటోందట. ఏంటి పట్టుకుంటోంది? పాపం పట్టుకుంటుంది. పాపం నుంచి విడిపించబడితే పాతాళం నుంచి విడిపించబడుతుంది. ఇప్పుడు దేవునికి స్తోత్రం, దేవుడు మనల్ని ఏం చేశాడు? పాపము నుంచి విడిపించాడు, పాపము నుంచి విడిపించాడు, పాతాళం నుంచి విడిపించాడు. తర్వాత చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇటు మరణమునకు లోనగు శరీరము నుండి. కాబట్టి శరీరం ఏం చేస్తోందిట? అది ఈడ్చుకుని పోతోందిట. చూడండి 23,
వేరొక నియమము నా అవయవములు ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవముల్లో ఉన్న పాపం నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. కాబట్టి శరీరం ఏం చేస్తోంది? పాపం వైపు ఈడ్చుకుని పోతోంది, పాపం చేసేలాగున బలవంతం చేస్తోంది. కాబట్టి ఈ శరీరం నుంచి ఎవడు విడిపిస్తాడు? ఇప్పుడు క్రీస్తు యేసునందున్న అయితే 25వ వచనం అంటాడు, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను, ఎందుకంటే ఆయన ఈ పాప శరీరము నుంచి విడిపిస్తున్నాడు. పాపము నుంచి విడిపించాడు. పాతాళము నుంచి పాతాళవశము కాకుండా తప్పించాడు. పాప శరీరము నుంచి విడిపించాడు. శరీరము ఇక మీదట మన మీద ప్రభుత్వం చేయదు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. రోమ 8:12. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థులము కాము. తొమ్మిదవ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించునేళ్ళ మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. కాబట్టి ఇక శరీరం మన మీద ప్రభుత్వం చేయదు. శరీరం నుంచి విడిపించాడు, పాపం నుంచి విడిపించాడు, పాతాళం నుంచి తప్పించాడు. ఎన్ని కార్యములు దేవుడు మన యందు చేశాడో చూడండి. శరీరం నుంచి విడిపించాడు గనక ఈ శరీరం మనల్ని పాపం చేసేటట్లు బలవంతం చేయదు. ఎందుకంటే మనం శరీరమునకు రుణస్థులము కాము, దాంతో రుణం తీరిపోయింది. తరువాత మనం చేసే పాపమే మనల్ని పట్టుకుంటుంది. అయితే ఇప్పుడు పాపం మీద మనకు అధికారం ఇచ్చాడు. ఇది వరకు పాపమునకు దాసులమైన మనలను ఇప్పుడేం చేశాడు? నీతికి దాసులుగా చేశాడు. కాబట్టి మనం ఇక పాపము మనలను పట్టుకోదు. అందుకనే చూడండి 18వ వచనం, రోమ 6:18. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతే ఇందుకు దేవునికి స్తోత్రం. పాపము నుండి విడుదల, విమోచించబడ్డు. ఎన్ని రకాల కార్యాలు చేశాడు. ఇప్పుడు మనం స్వతంత్రులమయ్యాం. తరువాత చూసి నమ్మిన వారం కాదు, చూడగానే నమ్మాం. అక్కడ అబ్రహాం అన్నాడు, ఒకడు మృతులో నుంచి లేచిన వాళ్ళు నమ్మరయ్యా అనేసాడు. ప్రభువే ఆ మాట అబ్రహాం చెప్పినట్టుగా చెప్పారు. కానీ దేవునికి స్తోత్రం, మనం ఆయన్ని నమ్మునట్లుగా చేశాడు. ఇది ఆయన ఆత్మ ద్వారా జరిగింది. విశ్వాసమునకు కర్త అంటే ఆ నమ్మకము మనలో కలుగజేసిన వాడు ప్రభువే. చూడకుండానే మనలో ఆ నమ్మకం కలుగజేసి ఆయన నమ్మేటట్లు చేసి మన పాపాలు క్షమించాడు. ఇప్పుడు ఆ వేదన తొలగించాడు. ఎన్నింటి నుంచి విడిపించాడు చెప్పండి? వేటి నుంచి విడిపించాడు చెప్పండి? పాపము నుండి, పాతాళము నుండి, పాప శరీరము నుండి, మూడిటి నుండి ఏం చేశాడు? విడిపించి తప్పించి ఇప్పుడు మనల్ని క్రీస్తు యేసులో స్వతంత్రులుగా చేశాడు. ఒక దినాన్ని చనిపోతాం, కానీ ఎక్కడికి వెళ్తాము? నెమ్మదికరమైన స్థలం, తర్వాత పరలోకానికి చేరుకుంటాం. ఆ వేదన మనకు లేదు. అంతేకాదు, అక్కడ ధనవంతుడు అంటున్నాడు, నాకు ఇంకా 4 సహోదరులు ఉన్నారు అని అన్నాడు. అంటే ఇప్పుడు మనకు కూడా ఉన్నారు. ఎవరు? కనీసం మన కుటుంబం ఉన్నారుగా. దేవుడు మన కుటుంబాన్ని కూడా రక్షిస్తున్నాడు. ఒక దినాన్ని రక్షిస్తాడు. అపొస్తలుల కార్యం 16:31 వాగ్దానం ఉంది. ఏముంది? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటివారు రక్షణ పొందుతారు. కొంతమందికి ఆ కార్యం త్వరగా జరుగుతుంది, కుటుంబ రక్షణ. కొంతమంది కొద్దిగా ఆలస్యం అవుతుంది. కానీ దేవుడు కుటుంబాన్ని తప్పకుండా రక్షిస్తాడు. కనుక మనకు వాగ్దానం, మనతో పాటు కుటుంబాన్ని రక్షిస్తున్నాడు. వాడి వలె, ఆ ధనవంతుని వలె అయ్యో నా వాళ్ళు అని బాధపడాల్సిన పని మనకుండదు. కనుక ఈ భూమి మీద బహుశా లాజరు వలె మనం కూడా కష్టాలు అనుభవించవచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కష్టం లేనివాడు ఎవడు లేడు. ఉన్నారా? ఏదో కష్టం ఉంది, సాధారణంగా అందరికీ ఆర్థిక కష్టం ఉంది. సుఖం లేదు. సుఖం ఉందా జీవితంలో? వాడైతే సుఖం అనుభవించేట. మనకి సుఖం ఉందా? లేదు. కష్టం ఉంది.
అయితే ఆ లాజరు కష్టం అనుభవించాడు, కానీ తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? నెమ్మదికరమైన స్థలానికి. భూమి మీద కష్టం అనుభవించటమే క్షేమం. ఒక రకంగా సుఖంగా ఉన్నవాడు వాడు 11 గంటలకు నిద్రలేస్తాడు. ఎప్పుడు? ఆదివారం. వాడు కష్టంగా ఉన్నవాడు వాడికి 3 గంటల నుంచే నిద్ర పట్టదు. అర్థమైందా? 3ంటికే తెలివి వస్తే ఏంటి నిద్రపోతాను, తెల్లవారితే బాగుండు అనుకుంటాడు. కష్టంగా ఉండటమే క్షేమం. కాబట్టి మనం దేవుని మందిరానికి రాగలిగాం. ఇప్పుడు వాళ్ళు సుఖంగా ఉన్న వాళ్ళు కొంతమంది ఆయన నిద్రపోతున్నారు, ఇంకా వాళ్ళు మెల్లిగా లేస్తారు. ఇప్పుడు వాళ్ళకి సుఖం ఎక్కువైపోయి ఉంటుంది. కనుక దేవుడు మనకు కష్టం ఇచ్చి కూడా మనకు మేలే చేశాడు. అర్థమైందా? చాలాసార్లు అనుకుంటే దేవా అంతా ఏ సుఖం లేదు, బతుకు ఇలాగుంది అనుకుంటా. దేవుడు కష్టం ఇచ్చి మేలు చేశాడు. సుఖంగా ఉంటే నిద్రపోతాం మనం కూడా. కాబట్టి ఏం చేసినా ప్రభు మేలు చేశాడు. పాతాళం తప్పించాడు, పాపము నుంచి విడిపించాడు, శరీరం నుంచి విడిపించాడు. శరీరమునకు రుణస్థలం కాదు, నీతికి దాసులమయ్యాము, యేసుక్రీస్తుకు దాసులమయ్యాము, ఆత్మచేత నడిపించబడుతున్నాము. భూమి మీద దేవునికి సాక్షులుగా జీవిస్తాము. చనిపోయిన తరువాత ఆ నిత్య జీవంలోనికి వెళ్తాము. కనుక ధనవంతుడు పడిన యాతన మనకు లేకుండా చేశాడు. కనుక ప్రభువుకు స్తోత్రం. ప్రభువా, ఇంత మంచి కార్యం నా జీవితంలో చేసినందుకు గాను నేను నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నాను నాయన. ఈ కొద్ది తలంపులతో ప్రభువును మనం స్తుతించి ఆరాధించుకుందాం.